శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, గోచార గ్రహస్థితి, అలాగే రాహుకాలంలో చేయదగిన చేయకూడని పనులేమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి విదియ మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు, నక్షత్రం పునర్వసు తెల్లవారుజామున 3 గంటల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. వృషభ రాశిలో గురువు వక్రగతిలో సంచారము, కర్కాటక రాశిలో కుజుని వక్రగతిలో సంచారము, కన్యా రాశిలో కేతు సంచారము, తులలో బుధుని సంచారము, వృశ్చికంలో రవి సంచారము, మకరంలో శుక్రుని సంచారము, కుంభరాశిలో శని సంచారము, అలాగే మీనరాశిలో రాహు సంచారాన్ని మనం గమనించవచ్చు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారి ఫలితాలను పరిశీలిస్తే, మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. చాలా వరకు కూడా చేస్తున్న ప్రతి పనిలోనూ చక్కగా వ్యవహార శైలిని చూపించటము, అనుకున్న ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించాలి అనే తపన ఎక్కువగా వీళ్ళల్లో కనపడుతూ ఉంటుంది. కుటుంబం పట్ల శ్రద్ధ వహిస్తారు. అలాగే ఆర్థిక పరమైన విషయాలలో కూడా ఎక్కువగా మీరు అనుకూలతని సిద్ధించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలిస్తూ ఉంటాయి. విద్యార్థులకి కానీ సంతానానికి కానీ చక్కటి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి రవి వృశ్చికంలోకి మారటం వలన ఏ విషయాలు అయితే మీకు అనుకూలిస్తాయి అని మీరు అనుకుంటూ ఉంటారో ఆ విషయాల మీద మీరు ఎక్కువగా శ్రద్ధ పెడతారు. మీ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చదువు పట్ల కూడా, లేకపోతే వారు అనుకుంటున్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుందో మనం చూద్దాం. కాలభైరవుణ్ణి గనక ఉపాసన చేస్తూ ఉంటే వీరికి ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత అనేది లభిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తర దిక్కు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా గనక మనం గమనిస్తే వీరు ఎక్కువగా పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ విషయంలో అయినా సరే ప్రతికూలంగా ఉన్న విషయాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కూడా కొంత ప్రతికూలత ఉన్నా దాన్ని ఏ విధంగా అయినా చేసి అనుకూలంగా మార్చుకొని దానికి తగిన ప్రతిఫలం అనేది ఆశిస్తూ ఉంటారు. ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తున్నా కూడా ఖర్చులు కూడా ఈరోజు ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం కానీ, మీ సంతానం గనక వ్యాపారం కానీ అలాగే వృత్తి కానీ చేస్తూ ఉంటే అందులో వారికి కొంత ఆటంకాలు కలగటం కానీ మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింప చేస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో మనం గమనిద్దాం. ఈ రాశి వారు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండటము, స్వామివారికి పులగం చేసి నైవేద్యం పెట్టడము, అలాగే స్వామివారిని ఎర్రటి పువ్వులతో గనక పూజిస్తూ ఉంటే మీకు సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఏమిటి అనంటే నీలము, అలాగే అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారికి గనక మనం గమనిస్తే ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్న పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు కొంత ఆటంకాలు కలగటం కానీ, లేకపోతే ఆ పనులు పూర్తి స్థాయిలో పూర్తి అవ్వకపోవటం వలన మీరు ఇబ్బందులు ఎదుర్కోవటం కానీ మిమ్మల్ని కొంత మనస్తాపానికి గురి చేస్తూ ఉంటుంది. ఏ విషయం అనుకుంటున్నా కూడా ప్రతిదీ కూడా ఆర్థిక పరంగా ఉండటం వలన కొంత మీరు వెనుకంజ వేయాల్సి వస్తూ ఉంటుంది.
మీ యొక్క సంతానానికి అనారోగ్య సమస్యలు ఉండటం కానీ, లేకపోతే మీరు అనుకున్న విధంగా వారి యొక్క ప్రవర్తన ఉండకపోవటం వలన మీరు వారి గురించి, వారి యొక్క విద్య గురించి లేదా వారి యొక్క ప్రవర్తన గురించి ఎక్కువగా ఆలోచన చేసేందుకు అవకాశాలున్నాయి. మొత్తం మీద వృత్తి వ్యాపారాల రీత్యా కానీ, ఆర్థికపరమైన విషయాలలో కానీ కొంత అసంతృప్తిగా ఉంటారు అని మనం ఈరోజు ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు. మరి ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేయటం వలన వీరికి సమస్యలని అధిగమించేందుకు అవకాశం ఉంటుంది? లక్ష్మీ నరసింహ స్వామివారి ఆరాధన చేయటము, అలాగే స్వామివారికి సంబంధించిన కరావలంబ స్తోత్రం చదవటం వలన ఎటువంటి ఆటంకాలు ఉన్నా ఆటంకాలు మీకు సత్వరమే తొలగిపోతాయి. ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక మనం గమనిస్తే వీరికి కూడా ఈరోజు కోర్టు సమస్యలు అధిక శాతం ఉండేందుకు అవకాశాలున్నాయి. చేస్తున్న పనులన్నిట్లోనూ కూడా ఆటంకాలు కూడా కనపడుతూ ఉంటాయి. శత్రువులు అధికంగా ఉండటము, నరదృష్టి అధికంగా ఉండటము, అలాగే నమ్మిన వారి వలన మోసపోవడము, లేకపోతే మీరెవరికైనా చేయబదులు లాంటిది ఇచ్చినా, మాట ఇచ్చినా ఆ మాట ప్రకారంగా వారు మిమ్మల్ని కొంతవరకు అవమానించటము, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఏ విషయమైనా సరే దాని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండటం, ప్రతివారు మీ గురించి ప్రతికూలంగా మాట్లాడుతూ ఉంటారు అనే భావన చేయటం వలన మీరు ఎవ్వరితోటి కలవకుండా ఒంటరిగా ఉండేందుకు అవకాశాలున్నాయి. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంత మీకు ఒత్తిడి ఉంటుంది, అలాగే ప్రయాణాలు చేయటం ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ధన నష్టం కూడా కలిగేందుకు అవకాశాలున్నాయి. మరి ఈ రాశి వారు ఈరోజు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో చూద్దాం. ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తూ స్వామివారికి సింధూరంతో గనక అలంకరణ చేస్తే ఈ ప్రతికూలం ఏదైతే ఉందో అది మీకు తొలగిపోయి ప్రతి విషయాలలోనూ కూడా మీకు అనుకూలం సిద్ధిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఏమిటి అనంటే దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక మనం గమనిస్తే సంతాన పరంగా మీకు చాలా చక్కగా యోగ్యకరంగా ఉంది. అలాగే ఆర్థికంగా కూడా మీకు అనుకూలత గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకున్న విధంగా మీ పనులన్నీ కూడా మీరు సాకారం చేసుకుంటారు. ఆర్థికపరమైన విషయాలలో చక్కటి ప్రణాళికతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలవటము, విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేయటము, వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ప్రయాణాలు ఉండటము, అలాగే కుటుంబ సభ్యులతోటి తక్కువ సమయం గడపటము ఈరోజు ప్రత్యేకంగా మనం ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు. చేస్తున్న ప్రతి పనిలోనూ అనుకూలత సిద్ధించడానికి, అలాగే ఆర్థికంగా మరింతగా మీకు అనుకూలత లభించడానికి మీరు ఈరోజు మహాలక్ష్మీదేవిని గనక పూజిస్తే అది కూడా ఎర్రటి గులాబీలతోటి మీకు చక్కటి ప్రతిఫలం అనేది లభిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే వీరికి ఈరోజు వృత్తిపరంగాను కుటుంబ పరంగాను కొంత అనుకూలత అనేది లభిస్తుంది. చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా సానుకూలత ఉండటము, అలాగే సంతృప్తికరంగా ఉండటం వలన ఈరోజు మీరు ఎక్కువగా ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులు కూడా మీ మాట వినటము, కుటుంబ సభ్యులతోటి కూడా మీరు చక్కగా వ్యవహారం నడపటం వలన వారితోటి కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటన్నిటినీ మీరు అధిగమించేందుకు ప్రయత్నం చేస్తారు. సంతానానికి అనుకూలత, అలాగే వ్యాపార రీత్యా కూడా మీకు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తిపరంగా మీరు చేసుకుంటున్న పనులలో ఎటువంటి అరమరికలు లేకుండా నలుగురితోటి కలిసి మీరు చక్కగా పనిచేయటం వలన మీకు విశేషంగా గుర్తింపు వచ్చేందుకు కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేయటం వలన వీరికి అనుకూలంగా ఉంటుందో పరిశీలిద్దాం. వీరు ఈరోజు శివారాధన చేయటము, స్వామివారికి బిల్వదళాలతోటి అర్చించటం వలన సకల శుభాలు కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే వీరికి మాత్రము కొంత ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. బంధుమిత్రుల్ని కలవటము, వారికి సహాయం చేయటము,
వారికి మాట ఇవ్వటము, దాని వలన ఇబ్బంది పడటము, ఇవి ఈరోజు ప్రత్యేకంగా ఈ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. సహాయం చేయటంలో కూడా ఆర్థికపరమైన సహాయం చేయటం వలన కొంత మీరు ఒత్తిడిని ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉంటాయి. వారికి సహాయం చేయటం కోసం మీరు రుణాలు తీసుకోవడం కానీ, లేకపోతే మీరు ఎక్కడి నుంచైనా డబ్బుని సమకూర్చుకొని వారికి ఇవ్వటం వలన మీరు కొంత ఇబ్బందులు పాలవుతారని కూడా ఈ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఇక మీకు బంధుమిత్రులతోటి మంచి అనుబంధం ఉన్నా కూడా వారికి మీరు మాట ఇవ్వటం వలన, లేకపోతే వారు మీరు చెప్పిన విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవటం వలన వారితోటి కొంత విభేదాలు కలిగేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల రీత్యా కొంత అనుకూలత ఉన్నా కూడా మిగతా విషయాలలో మీకు కొంత ప్రతికూలత ఉంది గనక ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. ఇక ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలత ఉంటుందో గమనిద్దాం. ఈ రాశివారు ముఖ్యంగా కాలభైరవుడిని ఆరాధన చేస్తూ సునకాలకి గనక ఆహారం పెడుతూ ఉంటే అనేక విషయాలలో వీళ్ళకి ప్రతికూలత తొలగిపోయి అనుకూలత సిద్ధిస్తుంది. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారికి గనక మనం గమనిస్తే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అని అంటే, మీరు కూడా ఎవరికైనా రుణాలు ఇవ్వటం కానీ, లేకపోతే ఎవరికైనా మాట సహాయం చేయటం కానీ, సమయానికి వారికి డబ్బు అందిస్తామని చెప్పి మీరు రుణం తీసుకోవడం కానీ, ఇలాంటివి చేయటం వలన కొంత మానసికంగానూ శారీరకంగానూ కూడా ఘర్షణకి లోనవుతారు అని చెప్పుకోవచ్చు. పొదుపు పాటించాలి అనే ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఈరోజు కొంత ఇబ్బంది పడే అవకాశాలే గోచరిస్తున్నాయి. సంతానానికి ఈరోజు అనుకూలంగా ఉంది. భార్యాభర్తలకి కానీ బంధుమిత్రులతోటి కానీ చక్కటి అనుబంధం కనపడుతోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంచెం సమస్యలు ఎదుర్కొన్నా కూడా ఆ సమస్యలను మీరు అధిగమిస్తారనే మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో మనం గమనిద్దాం. మహాలక్ష్మీదేవిని గనక ఆరాధన చేస్తూ ఉంటే ఆర్థిక పరంగా అనుకూలత చేకూరుతుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తర దిక్కు, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే వీరికి వృత్తి వ్యాపారాల రీత్యా చక్కటి అనుకూలమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కూడా ఈరోజు వీరికి అనుకూలత లభిస్తోంది. అలాగే మీరు గనక భాగస్వామ్యంలో ఉంటే భాగస్వామ్యంలో కూడా మీకు ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. భాగస్వామ్యంలోకి వెళ్ళాలనుకుంటున్న వారు, లేకపోతే భాగస్వామ్యంలో మీరు ఏదైనా పాలు పంచుకోవాలి అనుకుంటున్న వారికి ఈరోజు చక్కటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆర్థిక పరంగా అనుకూలత ఉంది గనక మీరు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవటం వలన మీకు ఈ రోజంతా కూడా శుభ పరిణామాలు కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక ధనురాశి వారు ఎటువంటి పరిహారం చేయటం వలన వీరికి అనుకూలత లభిస్తుందో గమనిద్దాం. దత్తాత్రేయుణ్ణి ఆరాధించటము, అలాగే స్వామివారికి తులసీ దళాలతోటి పూజించటము, స్వామివారికి పులిహోర నైవేద్యం పెట్టడం వలన వీరికి సకల శుభాలు కలిగి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ప్రయాణించాల్సిన దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారికి గనక మనం గమనిస్తే మకర రాశి వారు మాత్రం కోర్టు సమస్యలతోటి ఇబ్బంది పడే రోజుగా మనం చెప్పుకోవాలి. శత్రువులు అధికంగా ఉండటం, నరదృష్టి ఎక్కువగా ఉండటం, చేస్తున్న పనులన్నిట్లోనూ కొంత ఆటంకాలు కలగటం, ఏ పని చేసినా కూడా ఆ పని పూర్తి చేయకపోవటం వలన కొంత మనస్తాపానికి గురవుతారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోకపోయినా ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి గనక ఖర్చుల పరంగా మీరు కొంత పొదుపు పాటించాలి. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే మీ యొక్క సహోద్యోగులు మీకు కొంత విరుద్ధంగా ప్రవర్తించటం కానీ, లేకపోతే మీరు చెప్పిన పనిని వారు చేయకపోవటం వలన మీరు మీ యొక్క ఉన్నతాధికారుల దగ్గర మాట పడాల్సిన పరిస్థితులు ఎదుర్కోవడం కానీ ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది? కాలభైరవుడి ఉపాసన చేయటం వలన
వీరికి శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. దీంతో పాటు ఎవరైనా వీరికి సంబంధించి ఎక్కడైనా నరదృష్టి ఉన్నా, లేకపోతే నరదృష్టి పరంగా మీరు ఇబ్బందులు పడుతున్నా ఆ దృష్టి దోషాలు కూడా తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక మనం గమనిస్తే ఆర్థికంగా వీరికి ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి చాలా అనుకూలంగా ఉంటుంది. వస్తు వాహనాలు అమర్చుకునేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే విందు వినోదాలలో కూడా మీరు పాలు పంచుకుంటారు. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉండటము, మీ సంతాన ఒక అభివృద్ధి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. విద్యార్థులకి కూడా ఈరోజు చాలా అనుకూలించే రోజుగా మనం చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మనం గమనిస్తే ఆర్థికంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి, ఎవరైతే వృత్తిలో ఉంటున్నారో వారికి కూడా ఉద్యోగపరంగా చాలా వరకు అనుకూలించే రోజుగానే మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది? శివారాధన చేయటము, స్వామివారికి బిల్వదళాలను సమర్పించటం వలన ఆర్థికంగా వీరికి ఇంకా అనుకూలత కలిగి ప్రతి విషయంలోనూ కూడా వీరికి చక్కటి పురోగతి లభిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తర దిక్కు, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వీరికి చక్కటి అనుకూలత గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా ఈరోజు వీరికి అనుకూలంగా ఉండటము, అలాగే బంధుమిత్రుల్ని కలవటము, ప్రయాణాలు చేయటము, దీంతో పాటు కుటుంబంలో మంచి శుభకార్యాలు ఉండటము, ఇవన్నీ కూడా వీళ్ళకి ఆనందాన్ని కలగజేస్తూ ఉంటాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే మీ సంతానానికి గనక మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి కొంతవరకు సానుకూలమయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. మీ సంతానము కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మొత్తం మీద ఈరోజు మీనరాశి వారికి అనేక విషయాలలో వాళ్ళు అనుకుంటున్న ప్రతి విషయంలోనూ కూడా వారికి మంచిగా పురోగతి లభించడంతో పాటు ఆర్థికమైన అనుకూలత కూడా గోచరిస్తోంది. అలాగే కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు వారికి జరగకపోవచ్చు. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుంది? ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయటం, స్వామివారికి సింధూరంతో అలంకరణ చేయటం వలన ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా అవన్నీ అనుకూలంగా మారి వారికి సకల శుభాలు కలుగుతాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఏమిటి అనంటే ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో చాంద్రమానాన్ని అనుసరిస్తారు. తమిళనాడులో సౌరమానాన్ని పాటిస్తారు. సౌరమానం పాటించే వారికి రాహుకాలం అనుకూలమైన కాలం. సౌరమానం పాటించే తమిళనాడులో వివాహాలు, ముఖ్యమైనటువంటి వ్యాపార సంస్థల ప్రారంభాలు రాహుకాలంలో నిర్వహిస్తారు. రాహుకాలం తమిళనాడులో అనుకూలమైన కాలం. అయితే చాంద్రమానం పాటించేటటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో మాత్రం రాహుకాలం అనేటటువంటిది దేవతాశక్తులు విశ్రమించే సమయం. ఆ సమయంలో ముఖ్యమైన పనులు చేయరాదు. చాంద్రమానం అనుసరించేటటువంటి ఈ ప్రాంతాలలో రాహుకాలంలో ధనపరమైనటువంటి వ్యవహారాలు నిర్వహించరాదు. ధనం ఇవ్వటం, తీసుకోవటం, అగ్రిమెంట్లు చేసుకోవటం, రిజిస్ట్రేషన్లు చేసుకోవటం ఇలాంటివి చేయరాదు. కొత్త వస్తువులు రాహుకాలంలో కొనరాదు. శుభకార్యక్రమాలు, నిశ్చితార్థం చేయరాదు. పెళ్లి పత్రికలు పంచడం చేయరాదు. అలాగే పెళ్లి ముహూర్తాలు పెట్టుకోకూడదు. కంప్యూటర్, టీవీ ఇలాంటివి కొనుగోలు చేయరాదు. అలాగే గృహప్రవేశం చేయరాదు. అయితే రాహుకాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసుకోవచ్చు. మొండి బాకీలు వసూలు చేసుకోవటం వరకు రాహుకాలం అనుకూలిస్తుంది. కోర్టులో దావా వేయటానికి కూడా రాహుకాలం అనుకూలిస్తుంది. రాహుకాలంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. రంతిదేవుడు అన్నాడు, ఓయ్ పుల్కసా, అసలు లోకంలో అన్నిటికన్నా చాలా సంతోషమైన విషయం ఏమిటో తెలుసా? మన వల్ల ఒక్కడి కన్నీళ్లు త్రవ్వబడితే చాలోయే, చాలురా అన్నయ్యా అని పిలిచాడు. అన్నము లేదు, అయ్యో నీకు పెట్టడానికి నా దగ్గర అన్నం లేదయ్యా, నేను తినలేదయ్యా అనలేదు.
అన్నం లేదయా, కొన్ని మధురాంబువులు ఉన్నవి, కాసి నీళ్లున్నాయి, తీయటి నీళ్లు త్రావుమన్నా రావన్నా అన్నదా తాగు, అవి తాగేసేయి. మరి నీకు అంటావేమో, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ మాన్పి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే. అవతలవాడు కష్టంలో ఉంటే ఆ కష్టం వల్ల వాడికి వస్తున్న కన్నీళ్లు తొలవడం కన్నా ఇంకా జీవితానికి అదృష్టం ఏమిటయా? ఆ అదృష్టం ముందు నేను తాగపోయినా పర్వాలేదు, నువ్వు తాగు అని ఇచ్చేశాడు నీళ్లు. మరి నీకు దిక్కెవరు? పురుషోత్తముడు ఒక్కడే సొమ్ము పుల్కస, ఆ విష్ణువు నన్ను రక్షిస్తాడులే, తాగు. మరి నువ్వు విష్ణువే, నా దృష్టిలో విష్ణువే తాగుతున్నాడు, తాగు అన్నాడు. వాడికి నీళ్లు లేవని తన దగ్గర ఉన్నవి ఇస్తున్నానని ఇవ్వలేదు, విష్ణువుకి ఇస్తున్నానని ఇచ్చేశాడు. ఇంకింతకన్నా ఏం కావాలి? శరీరంతో ఉన్నందుకు అంతకన్నా అదృష్టమే ఉంది. విష్ణువుకి ఇచ్చి శరీరం పడిపోతే పర్వాలేదన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ఏమీ అడగలేదు, ఒక్క వరం అడగలేదు. ఒక్క వరం అడగకపోతే వాళ్ళు ఏం చేశారంటే మహాయోగిని చేశారు. ఆయన్ని మహాయోగిని చేస్తే ఏమైందంటే ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నా అజ్ఞాన దాహకత్వం వచ్చింది. అజ్ఞానం పోయి వాళ్ళందరూ కూడా యోగులైపోయారు. చిట్ట చివర ఈశ్వరుణ్ణి చేరిపోయాడు. కాబట్టి శరీరంతో ఉన్నందుకు అవతల వారి యొక్క బాధని నీ బాధగా భావించి తీర్చడం తప్ప, వాడు బాధలో ఉన్నాడు నేను బాధ లేని వాడిని అందుకు ఇచ్చానని అహంకారంతో కాదు. దీనికి ఆకలేస్తే ఇది ఎంత బాధపడిపోతుందో, పాపం అంత బాధలో ఉన్నాడు కదూ, పోన్లే ఓ అట్టు పెడదాం, ఏం పోయింది మనం 3 తింటే ఒక్క అట్టు పెడదాం అని పెట్టినవాడు ఉన్నాడే, వాడు ఈ శరీరాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఈ శరీరంతో ఈశ్వర సేవ చేస్తున్నాడు. ఈ మనసు ఈశ్వరుడు ఇచ్చాడు, ఈ మనసుతో ఈశ్వరుడి సేవ చేస్తున్నాడు. మనస్సుతో ఈశ్వరుడి సేవ అంటే అవతలవాడి మనసు దేనికి సంతోషిస్తుందో, దేనికి గాయపడుతుందో తెలుసుకుని ప్రవర్తించడం. ఇది నన్నంటే బాధపడతాను సుమా, కాబట్టి నేను అన్నం. ఇది నా పట్ల చేస్తే బాధపడతాను సుమా, అయితే వాళ్ళకి చేయను. అది అధ్యవసాయముతో కూడిన మనస్సు. ఇక ఇంతకన్నా ఈశ్వర సేవ, ఇంతకన్నా పుణ్యకర్మ ఏమిటి నాకు చెప్పండి? ఇది చేసే ముందు నివేదన ఈశ్వరుడితో ముడి పెంచుకోవడం. అలా వాక్కు, ఈశ్వరుడు వాక్కు ఇచ్చాడు, నువ్వు డబ్బు ఇవ్వలేకపోవచ్చు, అవతలవాడు కష్టంలో ఉన్నాడు, 2 మంచి మాటలు చెప్పి బాధపడకుండా ఓదార్చు చాలు. అలా ఎవడు చెయ్యగలిగాడో, పుట్టుకతో ఉండేవి ఏవి అంటే అహంకారము మమకారము. ఈ రెండిటికి కొత్తగా ఎవరూ నేర్పక్కర్లేదు, వచ్చేస్తాయి. అహంకారము అంటే నేను, మమకారము అంటే నాది. అవే మధుకైటభులు అంటారు వేదాంతంలో. మధువు అంటే తేనె చుక్క. ఒక్క తేనె చుక్క తెచ్చి నేను ఇలా వేశాను అనుకోండి, దాని చుట్టూ చీమలు చేరి చుట్టూ గుండ్రంగా పట్టుకుని నాకుతూ ఉంటాయి. ఒక్క తేనె చుక్క ఉంటే చుట్టూ అన్ని చీమలు ఉన్నాయి. ఒక్క నేనుందనుకోండి నాదులు ఎన్నో ఉంటాయి. అదే మధుకైటభ. మధుకైటభ దేనికి చచ్చిపోతారు? నేను నాది చచ్చిపోవడం కాదు, వాడు వాడిది. నేనేమిటండి, ఆయన పరమేశ్వరుడు ఇచ్చింది ఈ శరీరం, ఆయన చెప్పినట్టు ఇది ఉపయోగించాలి. ఇప్పుడు ఆ బుద్ధితో అనుభవించిన వాడికి బంధనం ఎక్కడుంది? నేను నాది 2 గుటకలు వాడు వాడిది అయింది కృష్ణుడు తాగినప్పుడు. పోయిందంతే పూతన, ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది.